నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. విజయనగరంలో కీలకమైనటువంటి నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గం. అయితే ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈరోజు పొలిటికల్ వాడావేడిగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ పొత్తుల నేపథ్యంలో మరోవైపు అక్కడైతే మాత్రం ఈ ప్రస్తుతం ఇప్పటికైతే జనసేన కేటాయించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అయితే ఈరోజు ఆవేదన మనతో వ్యక్తం చేయడం అయితే జరుగుతూ ఉంది. అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో మీ పార్టీ అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి అయితే ఇప్పుడు సీటు వస్తుందని చెప్పేసి ఒకవైపు అయితే అనుకున్నారు, కానీ టీడీపీకి ఈరోజు అక్కడ సీటు రాకపోవడంతో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ముందుగా నెల్లిమర్ల నియోజకవర్గంలో గల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 50 మందికి నమస్కరిస్తూ, మేము 1983 నుంచి కూడా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా ముందు భోగాపురం నియోజకవర్గం, తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గం, ఎప్పుడు కూడా నేటి వరకు కూడా పతివాడ నారాయణ స్వామి నాయకత్వాన మేము సైకిల్ సింబల్ మీదే ఇప్పటి వరకు కూడా జరిగిన ఎలక్షన్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ మీదే పోటీ చేయడం, గెలడం కూడా జరిగింది. నారాయణ స్వామి నాయుడు గారు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వృద్ధాప్యం అవడం వల్ల రీసెంట్గా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్ క్రితం కర్రోజు బంగారరాజు గారికి నెల్లిమర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీగా ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు కానించి ఆయన ఈ 1 ఇయర్ కాలం కూడా పార్టీని అన్ని రకాలుగా చాలా చక్కగా చాలా బలోపేతం చేసినటువంటి పరిస్థితి. మరి గతంలో మేము 29,000 సుమారు 29,000 ఓట్లతో మేము వైఎస్ఆర్ పార్టీ చేతిలో ఓడినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎలాగో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎలాగుందంటే 30,000 ఓట్ల మెజార్టీతో కర్రోజు బంగారరాజు గారు అయితే గెలుస్తారని చెప్పేసి ప్రతి అట్టడుగునున్నవంటే తెలుగుదేశం సానుభూతి పరులు కానీ ఓటర్స్ కానీ అందరూ కూడా బంగారరాజు గారి గెలుపుకి ఆశిస్తున్నారు. ఈ తరుణంలో మరి పొత్తులో భాగంగా మాది జనసేనకి మరి కేటాయించడం జరిగింది. మరి అందరూ కూడా మరి గ్రామస్థాయి కార్యకర్త, మండల స్థాయి అందరూ కూడా ఒక్కసారి నిస్సహాయులైనటువంటి పరిస్థితి. మరి ఇన్ఛార్జి ఆయనకే టికెట్ అని ఆశావాహనగా ఇతర పార్టీల నుంచి కూడా 20-25% ప్రజాప్రతినిధులేమి కార్యకర్తలు ఏమి కూడా తెలుగుదేశం పార్టీలో జాయినింగ్స్ కూడా ముహూర్తాలు పెట్టుకోవడం అయింది. మరి అలాంటి తరుణంలో మరి గతంలో మరి మాకు జనసేనకి కూడా 2019లో మరి పోటీ జరిగింది. పోటీలో కూడా ఇప్పుడున్నటువంటి మాధవ్ గారు కూడా ఆ రోజు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. మరి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మరి ఒక పక్క ఎంపీ భారతీయ జనతా పార్టీ అంటారు, ఓ పక్క జనసేనకి అంటారు. కానీ సైకిల్ అయితే మా నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గం అయితే సైకిల్ సింబల్ లేకుంటే పోయే పరిస్థితి. మరి ఓ పక్క మేము భారతీయ జనతా పార్టీ గుర్తు పువ్వు కమలం, మరి యువతల గ్లాసు పట్టుకెళ్తే మరి సైకిల్ కనబడిపోయేసరికి మేమంతా పార్టీ మార్చామని అనాగరికత నిరక్షరాస్యత ఎక్కువ. మా మత్స్యకారులు కానీ, యాదవులు కానీ, రెడ్డీస్ కానీ, అన్ని తూర్పు కాపు కానీ వీళ్ళందరూ కూడా మరి ఎడ్యుకేషన్ తక్కువడం చేత బాబు మీరు పార్టీ ఎప్పుడు మారిపోయారు బాబు అంటారు. ఏమమ్మాలు అడిగామంటే ఇంతకుముందు పసుపు కండువా పెట్టుకున్నారు, మన సైకిల్ గుర్తు కదా, మరి గ్లాస్ పట్టుకున్నావు లేకపోతే చేతిలో నువ్వు పువ్వు పట్టుకున్నావు, ఈ పార్టీలు ఎప్పుడు జాయిన్ అయిపోయి అడిగే పరిస్థితి ఉంది మా నాయకుల్ని. మరి ప్రజలు ఈరోజు చాలా నిస్సహాయ పరిస్థితి ఉంది. మరి ఏదైతే పొత్తులో భాగంగా ఇవ్వచ్చు, కానీ మేమైతే తిరిగిన ఈ ఓటర్స్ మాత్రం చేంజ్ అయ్యే పరిస్థితి అయితే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు మరి స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర అధినాయకుడు గమనించాలా. మరి ఇప్పుడు ఉన్నటువంటి పటిష్టంగా ఉన్నటువంటి నెల్లిమర్ల నియోజకవర్గానికి మరి కర్రోజు బంగారరాజుకి మళ్ళీ టికెట్ ఇచ్చినట్లయితే మరి ఉత్తరాంధ్రలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. అది మాత్రం మేము కాదు, అట్టడుగున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం సానుభూతుడు కూడా చెప్తున్న విషయం. అలాగే ఎంపీకి వచ్చేసరికి మరి ఇక్కడ బీజేపీకి ఎంపీ సరైనటువంటి ఇప్పుడు బీసీ సామాజిక వర్గం కలిగినటువంటి రాష్ట్రం పార్లమెంట్ మంది. మరి భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి అభ్యర్థి కానీ మరి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ బీజేపీకి అటువంటి అభ్యర్థి అయితే నాకు కనబడడం లేదు. అంచేత దాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చి మా నియోజకవర్గంలో పార్లమెంట్కి మరి ప్రయత్నం చేస్తామని అప్లికేషన్లు పెట్టడం జరిగింది. వారిని కూడా గుర్తించి మరి ఇచ్చినట్లయితే యువతల పార్లమెంట్ని, యువతల శాసనసభ నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు కానుకగా ఇద్దామని పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ మరి మంచి ఉత్సాహంతో ఉన్నారు. మరొకసారి పునరాలోచించి ఇప్పటికైనా టైం ఉంది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇదేంటంటే జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించాలి, వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రం నుంచి పారదోలాలనే ఉద్దేశంతో వారిద్దరు ఏదైతే పొత్తు కుదుర్చుకున్నారో ఇవాళ ఆ పొత్తుని ఆ మాటని నిలబెట్టుకుని ఇప్పుడు
ఎన్ని తక్కువ సీట్లు అయితే గతంలో మాకు 23 వచ్చాయి, ఇంకా వీళ్ళిద్దరూ కూడా పారదర్శకంగా టికెట్లు ఇచ్చినట్టుగైతే, ఎటువంటి ఈగోకి పోకుండా పారదర్శకంగా టికెట్లు ఇచ్చినట్టుగైతే ఆయన 10-15 కూడా రావు. ఇవాళ అలాగే పార్లమెంట్ ఈరోజు కొన్ని సర్వేలు 25 చెప్తానే, కొన్ని సర్వేలు 18-5 చెప్తానే. అయితే పొత్తులో భాగంగా మా నాయకుడు ఇచ్చారు తప్ప మరి 6 ఇచ్చారు భారతీయ జనతా పార్టీకి. అవి కూడా కష్టం. పవన్ కళ్యాణ్ గారు 2 ఇస్తారు, 2 గెలుస్తాం. మరి మా 17 గెలుస్తాం. వాటి మీద చిన్న సందేహం ఉంది. వాటిని కూడా కొద్ది పునరాలించి మరి బీజేపీ వారికి టీడీపీ గెలిచినా ఇవాళ మనం ఎన్డీఏలో జాయిన్ అయ్యాం కాబట్టి మరి బీజేపీకే మా ఎంపీలు మద్దతు ఇవ్వాలి. మరి అవతల పార్టీ వారు కూడా మరి వారికే మద్దతు ఇస్తారని నేను అనుకుంటాను. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్దలు ఏటి ఆలోచించారంటే, కేంద్రంలో మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి ఆంధ్రప్రదేశ్ ఏ ఎంపీలు వచ్చినా మనకే చెయ్యొస్తారా అనే వాళ్ళ ఉద్దేశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం అభివృద్ధి కుంటుపడే పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దలిద్దరు గౌరవ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు గౌరవ మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆలోచించి ఎవరైనా సరే అత్యధిక ఎంపీలు, అత్యధిక ఎమ్మెల్యేలు మరి గెలిపించి మరి కేంద్రంతో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని మన రాష్ట్రాన్ని చాలా కుంటుపడిపోయే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇవాళ ఆందోళన చెందిన పరిస్థితి, అన్ని వర్గాల వారు. వీరిద్దరూ కూడా మరి మంచి ఆలోచన చేసి మంచి ఏదైతే టికెట్లు గెలుస్తారో వారికి ఇచ్చి మళ్ళీ ఎక్కువ 175కి సుమారు 165 వరకు మరి అసెంబ్లీ, మరి 25కి సుమారు 23 ఎంపీలు మరి గెలిపిస్తారని, ఆ దిశగా ఇద్దరు మరొకసారి కూర్చొని ఇప్పుడు ఇచ్చిన సీట్ల గురించి పునరాలిస్తారని, అలాగే అందులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని కర్రోతు బంగారాజుకి ఇస్తారని, అలాగే భోగాపురం విజయనగరం పార్లమెంట్ని బీజేపీ నుంచి టీడీపీకి మారిస్తే మరి ఎక్కువ ఏ సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్లు పెట్టినటువంటి యువకులు, ఉత్సాహవంతులు, లా చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్లు పెట్టి ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా పరిశీలించి వారికి ఎవరికి ఇచ్చినా సరే మేమందరం కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తామని మరి మీ పత్రికాముఖంగా మేము అందరికీ తెలియపరచుకుంటున్నాం. మీరు చెప్పండి అన్న. అయితే మీరు చూసుకుంటే ప్రధానంగా మీ నియోజకవర్గంలో బంగారాజు గారు ఉన్నారు, అలాగే మరోవైపు చూసుకుంటే అక్కడ మాధవి గారు ఉన్నారు. అంటే ఈ మాధవికి మరో పక్క బంగారాజుకి వైరం పట్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఇప్పుడు 2019 ఎన్నికలలో మాధవి గారు పోటీ చేయడం జరిగింది, అలాగే నారాయణ నాయుడు గారు పోటీ చేయడం జరిగింది, బడుగుండ అప్పలనాయుడు గారు 3 పార్టీల నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ 3 పార్టీల్లో ఆవిడికి 3% ఓట్లు రాలేదు. ఆ రోజు జనసేన వాళ్ళతో కూడా మేమందరం కూడా వాళ్ళకి మాకు ఎదురెదురుగా నిలబడి పోరాటం చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చింది. అందులో భాగంగా వాళ్ళకి 7,300 ఓట్లు మాత్రమే ఆ రోజు పడడం జరిగింది. ఇక్కడ కేవలం మా మండలంలో బీసీలు ఎక్కువ, మా నియోజకవర్గంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ అవడం వల్ల బీసీలు ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా వాళ్ళకే ఓట్లు వేయడానికి ప్రాధాన్యతనిస్తారు. గతంలో కూడా ఇక్కడ నారాయణ నాయుడు ఆ ప్రాతిపదిక మీదే 9 సార్లు గెలవడం జరిగింది. 10 సార్లు పోటీ చేస్తే 7 సార్లు గెలవడం జరిగింది. తరువాత బడుగుండ అప్పలనాయుడు కూడా బీసీ సామాజిక వర్గం చెందిన వారికి ఆయన మీద ఇవ్వటం వల్ల ఆయన కూడా 2 దఫాలు గెలవడం జరిగింది. అతి తక్కువ మెజారిటీతో 500 ఓట్లతో ఒకసారి గెలవడం జరిగింది, ఒకసారి 29,000 ఓట్లతో గెలవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా టీడీపీ పార్టీ 2019 నుంచి కూడా బంగారాజు గారు కష్టపడడం జరిగింది, ప్రతి విలేజు తిరగడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు ఏవైతే పార్టీ కార్యక్రమాలు ఉన్నాయో, గౌరవ సభలు కానివ్వండి, ఇదేం కర్మ కానివ్వండి, మరికొన్ని కార్యక్రమాలు కానివ్వండి చేయటం జరిగింది. చేసిన తర్వాత అలాగే బంగారాజు గారు వచ్చి ప్రతి గ్రామంలో జనరల్గా ఎవరి దగ్గరికైనా సరే మనం వెళ్తే ఆ కార్యక్రమం ఏదైనా ఉంది, గుడి కడతాము చేస్తాము అని వెళ్ళి అడిగితే ఇచ్చేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఈయనకి ఈ విషయం తెలిస్తే ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా కార్యక్రమాలు, విరాళాలు కానివ్వండి, ఎవరికైనా ప్రాణాపాయం వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ దైవ కార్యక్రమాలకి అన్నిటికీ కూడా ప్రతి గ్రామంలో కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల మన్ననలు పొంది బంగారాజు ఈరోజు ఉన్నాడు. అవన్నీ కూడా గుర్తించి ఆ రోజు పార్టీ మళ్ళా ఆయనకి ఒక 1 year బ్యాక్ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది, టీడీపీ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జ్ ఇవ్వడంతో
మాకు బంగారు రాజుకే రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే సీటు వస్తుందని ఆశతో ఆయన వెనక ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఆయన నమ్ముకున్నటువంటి వారు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆయన దాన ధర్మాలు చేసినటువన్నీ గుర్తించి బలోపేతంగా మరింత ఎక్కువ మొబలైజేషన్ జరగడం జరిగింది. ఆయన మీద అభిమానంతోనే, పార్టీ మీద అభిమానంతోనే జరగడం జరిగింది. ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా పార్టీ కార్యక్రమాలు సూపర్ 6 కానివ్వండి, అదే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాలు జనాల్లో ప్రతి గ్రామంలోకి కూడా ముందంజలో తీసుకుని వెళ్ళి పార్టీని బలోపేతం చేయడం అనేది జరిగింది. ఈరోజు వచ్చేసరికి ఆయనకి నెల్లిమర్ల నియోజకవర్గంలో ఆయనే కనుక టికెట్ ఇచ్చి ఉంటే 40,000 ఓట్ల వరకు మెజారిటీ అత్యధికంగా తెచ్చుకునేటువంటి పరిస్థితి. మా మండలాల్లో కూడా ప్రతి ఒక్క మండలాల్లో కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలే కానివ్వండి, సర్పంచ్ క్యాడరే కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు మమేకమయ్యి 10 సుమారుగా 10-12 గ్రామాల వరకు ఒక్కొక్క మండలంలోని పార్టీనే మిగిలిన పార్టీలని విలీనం చేసి టీడీపీ పార్టీలో కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలనేసి ఆలోచన చేసి అందరినీ పకడ్బందీ చేసాం. ఇంతట్లోకి వచ్చేసరికి ఈ పార్టీల పొత్తుల కారణంగా జనసేన పార్టీకి కేటాయించడం పట్ల మళ్ళా అలాగా స్తబ్దతగా కలిసే వాళ్ళు కూడా ఆగారు. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి మాధవి గారికి మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? పార్టీ సపోర్టు అనేది పార్టీ విధి విధానాన్ని, తెలుగుదేశం పార్టీ విధి విధానాన్ని తలొగ్గి మేము ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ పార్టీ విధానాన్ని కట్టుబడి మేము ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ప్రజలు మమ్మల్ని మీరేం పట్టుకొని తిరుగుతారు, సైకిల్ గుర్తు ఎక్కడున్నది, మేము ఎవరికి ఓటు వేయాలి అనేసి మాకు కూడా అడుగుతున్నారు. మాకు సోషల్ మీడియాలోనే కానీ లేదనేసి అంటే ఓరల్గా కానీ మేము ఏదైనా గ్రామం వెళ్ళినప్పుడు కానీ అయ్యా మీరు ఏ జెండా పట్టుకుంటారో, ఏం పట్టుకుని మమ్మల్ని మీరు తిప్పుకుంటారు అనే అడగడం కూడా జరుగుతుంది. అడిగితే దానికి నేను సమాధానం చెప్పలేక ఏమి చేయలేక ఇంకా జనాల్లోకి మనం ఇంకా వెళ్ళే పరిస్థితి మనకు కనిపించలేదు అనే ఒక ఆందోళన అయితే మాత్రం మేము చెందుతున్నాం. అయితే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో అంటే ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి పరిణామాలు అయితే ఓసీ బీసీ అనే తేడాలు అయితే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఏమైనా మళ్ళీ బీసీకి కేటాయించే ఆలోచనలు ఉంటే మరి బీసీ వాళ్ళు అయితే మాత్రం ఆ ప్లేస్లో మరి బంగారు రోజే ఉన్నారా, వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారా? బంగారు బీసీల్లో అత్యధికంగా పట్టున్నటువంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి అభిమానస్తులే కానివ్వండి, ఆయనకి సుమారుగా 20-30% మిగిలిన పార్టీల నుంచి కూడా ఓట్ బ్యాంకు వస్తుంది. కాబట్టి ఈరోజు పకడ్బందీగా ఆయనకే కనుక టికెట్ పార్టీ పునరాలోచన చేసి ఇచ్చినట్లయితే 40,000 మెజార్టీతో గెలుస్తాడనేసి మేము ఘంటాపథంగా చెప్పగలం. ఇంకా ఏంటంటే ఆయన అన్ని కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఆయనకి ఒకవేళ పార్టీ పునరాలోచన చేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేసినప్పటికీ జనసేన తరపు నుంచి వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా పార్లమెంటు నియోజకవర్గంలో అయినా ఆయనకి టికెట్ కల్పించినట్లయితే, ఎంపీ టికెటే కల్పించినట్లయితే మరింత సునాయాసంగా ఈ పార్లమెంటు సెగ్మెంట్లలో 7 ఎమ్మెల్యేలు అత్యధిక మెజారిటీతో గెలుస్తామనేసి నేను చెప్పగలను. అయితే మీరు ఇప్పుడు చెప్పినట్లు పార్లమెంట్ నియోజకవర్గం అయితే మాత్రం ఇప్పటికే ఇక్కడ బీజేపీ కేటాయించారని చెప్పేసి ఒక పక్క అయితే విశ్వసనీయ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? బీజేపీకి కనుక ఈ విజయనగరం పార్లమెంటు ఇచ్చినట్లయితే మిగిలిన మాకు అసలు సైకిల్ గుర్తు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. భవిష్యత్తు అనేది మేము చెప్పలేం, ఎలా ఉంటుంది అనేది మేము చెప్పలేం. జనాల్లో అయితే మాత్రం వాళ్ళు ఆడే మాటలు అయితే మమ్మల్ని తిట్టుకుంటున్నారు. వీళ్ళేమి పార్టీలకు అమ్ముడిపోయారా ఏంటి అన్న రకంగా మమ్మల్ని ప్రజలు తిట్టుకుంటున్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది పరిస్థితి. నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించింది అయితే మాత్రం టీడీపీ కార్యకర్తలు అయితే మాత్రం ఒక కుదుపుకు గురయ్యారని అయితే మాత్రం చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ 2019 నుంచి ఇప్పుడు మళ్ళీ 2024 ఎలక్షన్ వరకు కూడాను ఎంతగానో కష్టపడినటువంటి బంగారు రాజుకి అయితే సీటు దక్కకపోవడంతో ఇదైతే తీవ్ర ఆందోళన అయితే చేపట్టడం జరుగుతూ ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.